శ్రీ సాయినాథాయ నమః. జై సాయిరామ్. అందరూ ఒకసారి సాయిరామ్ అనుకోండి. జై సాయిరామ్. ఏప్రిల్ 13 ఆదివారం రోజున ఇందిరా పార్క్ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో జరిగే 9 నాణాల హవన్ కుండ్ 999 అంటే 999 మంది జంటల చేత ఈ మహాయజ్ఞం అక్కడ నిర్వహించబడుతుంది. సో అంతకంటే ముందుగా మన ప్రైమ్ 9లో మనం ఈ పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ స్టార్ట్ చేసాము, దీపం వెలిగించాము. 9 నాణాలని కూడా చక్కగా గంధంతో అలంకరించి కుంకుమ పెట్టి మనం అందరికీ చూపిస్తున్నాము. అక్కడికంటే ముందుగా ఏప్రిల్ 13వ తేదీన జరిగే ఆ కార్యక్రమానికంటే ముందుగా మన ప్రైమ్ 9 ఛానల్లో ఈ కార్యక్రమాన్ని మనం ప్రసారం చేస్తున్నాము. వీక్షకులందరూ కూడా దీన్ని చూసి తిలకించి ఆనందించండి. ఎందుకంటే లక్ష్మీబాయి షిండే గారు ఆవిడ కోడలికి ఆ నాణ్యాలను ఇచ్చారు. అంటే 1918 అక్టోబర్ 15న షిరిడీ సాయిబాబా వారు సమాధిలోకి వెళ్లే ముందు లక్ష్మీబాయి షిండే వారికి ఈ నాణ్యాలను, ఈ 999 అంటే ఈ 9 కాయిన్స్ని ఆవిడకి ఇచ్చారు. ఆవిడ తరతరాలుగా తన కోడలికి అక్కడి నుంచి లక్ష్మీబాయి షిండే నుంచి తన కోడలికి, అక్కడి నుంచి శైలజామా షిండే వారికి తను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా శైలజామా షిండే వారు ఇంకా ఉన్నారు. సో ఆయన అంటే ఆవిడ ముని మనవడు, అంటే లక్ష్మీబాయి షిండే ముని మనవడు అరుణ్ గైక్వాడ్ గారు మనకు ఆ 999 ఆ కాయిన్స్ని తీసుకొచ్చి మనకు చూపిస్తున్నారు. ఇవాళ మనం చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఆ కాయిన్స్ని, ఆ 9 నాణాలని మనం ఇక్కడ చూసుకుంటున్నాము. ఆ కార్యక్రమానికంటే ముందు ఇక్కడ చూసుకుంటున్నాము అంటే చాలా అదృష్టవంతులం. అరుణ్ గైక్వాడ్ గారు మనకు ఆ నాణాలని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నారు. సో పూజా కార్యక్రమాలు కూడా మనం మొదలు పెడదామా? आज हमारे प्राइम 9 चैनल में अरुण शिंदे जी आए हैं और अरुण गायकवाड़ शिंदे जी कोई और नहीं, साई बाबा जी, शिरडी साई बाबा जी को 45 साल उनकी सेवा करने वाले लक्ष्मीबाई शिंदे के पड़ पोते हैं. उनके पास जो शिरडी साई बाबा जी उनकी सेवा को प्रभावित होके 9 चांदी के सिक्कों को उन्होंने प्रदान किए हैं लक्ष्मीबाई शिंदे को. एंड वो लक्ष्मीबाई शिंदे के पड़पोते होने के नाते वो हमारे चैनल में 9 चांदी के सिक्कों के साथ आए हैं. आज का दिन बहुत महत्वपूर्ण दिन है और ये दिन के लिए ये 9 चांदी के सिक्कों को दर्शन करने के लिए सारे दर्शक आसानी से इसको देख सकते हैं. ऐसे ही अप्रैल 13 तारीख को यहाँ पहली बार हैदराबाद में किया जा रहा है महायज्ञ. वो महायज्ञ के लिए एनटीआर गार्डन्स में होने जा रहा है. आप सभी को आह्वान करते हैं. అందరికీ ఇదే మా ఆహ్వానం అంటున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నారు. 25 సంవత్సరాలుగా దీన్ని షిరిడీలోనే అరుణ్ గైక్వాడ్ గారు అక్కడ నిర్వహిస్తున్న నేపథ్యంలో చాలామంది సాయి భక్తుల కోరిక మేరకు, అంటే మా దగ్గర కూడా నిర్వహిస్తే బాగుంటుంది అన్న నేపథ్యంలో ఇప్పుడు వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు ఈ 9 కాయిన్స్ని చూసే అదృష్టాన్ని కలిగించారు అరుణ్ గైక్వాడ్ గారు. అరుణ్ గారు, మీకు ముందుగా మా ప్రైమ్ 9 ఛానల్ తరఫు నుంచి, మా యాజమాన్యం తరఫు నుంచి, అందరి నుంచి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మనం పూజా కార్యక్రమాలు కూడా చూద్దాము. మీరు క్లోజ్లో కూడా ఒకసారి ఆ నాణ్యాలని చూడొచ్చు, ఎంత బాగా ఉన్నాయో. మనం అసలు చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. ఆ 9 నాణ్యాలని మనం ఈరోజు దర్శించుకుంటున్నాం. చూడండి ఒకసారి. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. मैं मंत्र पढ़ूंगा, मेरे पीछे ओम साईनाथाय नमः बोल के फूल डालना है. बाकी ओम साईनाथाय नमः. ओम श्री साईनाथाय नमः. ओम लक्ष्मी नारायण नमः. लक्ष्मी नारायण नमः. ओम कृष्ण राम शिव मारुत्यादि रूपाय नमः. ओम श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. శ్రీ సాయి అష్టోత్తర శతనామావళిని ఇప్పుడే మనం పూర్తి చేసుకున్నాము. చాలా దిగ్విజయంగా పూజా కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాము. తర్వాత గురుగారు హారతి ఇద్దామా? श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. शिर्डी माझे पंढरपूर साई बाबा रमावर. बाबा रमावर साई बाबा रमावर.
शुद्ध भक्ति चंद्र भागा भाव पुंडलिक जागा पुंडलिक जागा भाव पुंडलिक जागा याहो याहो अवघे जण करू बाबांची वंदन साईसी वंदन करू बाबांची वंदन गणू म्हणे बाबा साई धाव पाव माझे आई पाव माझे आई पाव माझे आई घालीन लोटांगण वंदीन चरण डोळ्यानी पाहिल रूप तुझे प्रेमे अलंगिण अनंत पूजन भावे ओवाळीन मनेह नामा त्वमेव माता पिता त्वमेव बंधू सखा त्वमेव विद्या द्रविण त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेंद्रिये वा बुधात्मना वा प्रकृत भाव करोणि यज्ञं सकल परस्मै नारायणाय समर्पयामि अच्युतं केशवं राम नारायणं कृष्णमोदर वासुदेव हरि श्रीधं माधवं गोपिका वल्लभं जानकी नायकं रामचंद्र हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 साई साई हरे 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 बाबा बाबा हरे हरे श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। మన హైదరాబాద్లో మొదటిసారిగా షిరిడి సాయి లక్ష్మీ మహాయజ్ఞం 999 హవన్ కుండ్ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 13 ఆదివారం రోజున శ్రీ సాయి భక్త్ లక్ష్మీబాయి షిండే ట్రస్ట్ షిరిడి మరియు తెలంగాణలోని అన్ని సాయిబాబా మందిరాల్లో నిర్వహించబడుతుంది. అయితే 25 సంవత్సరాలుగా షిరిడిలో ప్రతి సంవత్సరం జరుపుకునే మకర సంక్రాంతి రోజున జరుపుకునే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తుల కోరిక మేరకు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము. దానికి ఇందిరా పార్క్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ వేదికైంది ఏప్రిల్ 13 ఆదివారం రోజున. ఒక్కసారి మనం కార్యక్రమ వివరాలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు దైవిక 9 నాణాలు మరియు అసలు ద్వారకామాయి సాయిబాబా ఫోటోతో పల్లకీ సేవ ఉంటుంది. అలాగే 9 గంటల నుండి 12 గంటల వరకు సాయి లక్ష్మీ మహాయజ్ఞం. ఇక 12 గంటల 5 నిమిషాలకు మహాయజ్ఞం పూర్ణాహుతి. మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మహాప్రసాద భోజనం. వేదిక ఇంతకుముందు నేను చెప్పినట్టే ఇందిరా పార్క్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ హైదరాబాద్. సమయం ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మనం ఈ 9 కాయిన్స్ని దర్శించుకునే అవకాశం ఉంది. పాల్గొనే వారి కోసం మేము మహాయజ్ఞ సామాగ్రి కూడా అందిస్తాము అంటున్నారు. అయితే దాంట్లో ఏమేమి ఉంటాయో కూడా ఒక్కసారి చూద్దాం. ఒక 9 గ్రాముల వెండి నాణం సాయిబాబా తన చివరి ప్రసాదంగా ఇచ్చిన అసలు 9 నాణాలతో ఆశీర్వదించబడింది. అలాగే ఒక శాలువా మరియు రెడీమేడ్ ధోతి, యజ్ఞ సమిద, అలాగే సాయిబాబా ఆశీర్వదించిన ఫోటో ఫ్రేమ్ కూడా ఒకటి ఉంటుంది ఇందులో. సో అందుకని శైలజామా షిండే గైక్వాడ్ లక్ష్మీబాయి షిండే మనవడు అరుణ్జీ షిండే గైక్వాడ్ పాటిల్ గారు మనకు ఈ 9 నాణాలను తీసుకొచ్చి ఆ రోజు కంటే ముందుగా ఈ రోజే మనం ప్రైమ్ 9 ఛానల్లో పూజా కార్యక్రమాలు ముగించుకొని ఇక్కడ అందరికంటే అక్కడికంటే ముందు అందరికీ ఇక్కడ ముందుగానే దీన్ని మేము ప్రదర్శిస్తున్నాము. పూజా కార్యక్రమాలు చేశాము. చాలా విజయవంతంగా పూజా హారతి అన్నీ ముగించుకొని మీకు ముందుగానే మేము ఈ 9 నాణాలను చూపిస్తున్నాము. సో మనం అందరం చాలా అదృష్టవంతులం. మరొక్కసారి అందరూ సాయిరామ్ అనుకొని ఒక్కసారి 9 నాణాలను మీరు కూడా దర్శించుకోండి. జై సాయిరామ్. सद्गुरु साईनाथ महाराज की जय। सो ये पूजा कार्यक्रम बहुत महत्वपूर्ण है और ये अच्छे तरह से आराम से हो गया है. एंड ये पूजा कार्यक्रम एंड अरुण गायकवाड़ शिंदे ने इतने अच्छे से किया है हमारे स्टूडियो में. इसी तरह
एनटीआर स्टेडियम में इसी तरह 9 चांदी के सिक्कों का आप भी आके दर्शन कीजिए। रजिस्ट्रेशन जारी है और अप्रैल 13 तारीख को ये होने जा रहा है। उल्टा है। साईनाथ महाराज की जय। ओरे, ओरे साईनाथ। अरुण जी, ये 9 चांदी के सिक्कों के बारे में हमारे दर्शकों को कुछ बताइए। ओम साई राम, ओम साईनाथाय नमः। सभी भक्तगणों को हमारे शिरडी वासियों से बहुत बहुत नमस्कार। हमारे साई भक्त लक्ष्मीबाई शिंदे तरफ से प्राइम 9 चैनल और प्राइम 9 चैनल के जो भी व्यूअर्स है सबको बहुत बहुत नमस्कार और आशीर्वाद। अभी ये जो बाबा के 9 सिक्के हैं इसके बारे में साई सच्चित्र ग्रंथ में लिखा हुआ है, लेकिन ये सिक्के कहाँ पे है बहुत लोगों को पता नहीं था। तो इसीलिए ये नवविधा भक्ति के स्वरूप ये बाबा ने जो सिक्के दिए हैं वो मेरी लक्ष्मीबाई जो थी, लक्ष्मीबाई शिंदे, वो मेरी माँ की दादी। तो उन्होंने बाबा को पूरा जीवन भर खाना खिलाया, बाबा का द्वारकामाई में साफ़ सफाई रखना, बाबा का पूरा एक बेटे जैसा उन्होंने टेक केयर किया, क्योंकि बाबा उनको माँ बोलते थे। और जब बाबा 1918 15 अक्टूबर 1918 में जब बाबा ने मतलब उस दिन दशहरा था, विजयदशमी था और मुहर्रम, बुद्ध जयंती सब एक ही दिन ये सब त्यौहार आए थे। तो उस दिन बाबा ने 15 अक्टूबर 1918 मंगलवार, इस दिन बाबा ने समाधि लिया। और समाधि लेने से पहले बाबा ने कुछ बातें बताई लक्ष्मीबाई को 9 कॉइन्स देने के टाइम। ये साई सच्चित्र में भी जो एक्चुअल लैंग्वेज है बाबा की और लक्ष्मीबाई के साथ जो कॉन्वर्सेशन हुआ, जो टॉकिंग हुआ, तो उसके बारे में साई सच्चित्र में भी लिखा नहीं है और बहुत कम लोगों को मालूम है। लेकिन हमें कैसा मालूम है, क्योंकि लक्ष्मीबाई जी जब हमारे घर में भक्तगण आते थे तो लक्ष्मीबाई जी तब भक्तों को बताती थी। उसके बाद उनकी बहू सोनूबाई जो मेरी नानी है, माँ की माँ है, वो बताती थी। उन्होंने 94 तक टेक केयर किया ये कॉइन्स का। और उसके बाद मेरी माँ शैलजा माँ अभी 80 ईयर ओल्ड है, वो अभी शिरडी में ही है। और यहाँ पे हैदराबाद में बहुत मंदिरों में एक 95 या 90 से 95 2000 तक बहुत सारे मंदिरों में, बहुत सारे घरों में ये 9 कॉइन्स का पूजा हुआ है। जैसे आज ये पूजा हुआ है वैसे ही चलते आ रहा है। तो ये पीढ़ी जात ये पूजा 9 कॉइन्स का चल रहा है। लेकिन बाबा ने जो 9 कॉइन्स देने के पहले उसी टाइम जो बातें बताई वो दुनिया के लिए एक मैसेज दे दिया। वो दुनिया के लिए एक बहुत बड़ा मैसेज है, क्योंकि बाबा ने बताया जब कॉइन्स पहले 5 कॉइन दिए और विद इन 2-3 मिनट के बाद 4 दिए। तो 5 कॉइन देने के टाइम बाबा ने भक्तों ने पूछा, जैसे बाबा ने अपने पॉकेट में हाथ ऊपर किया तो भक्तों ने पूछा कि बाबा ये क्या है। भक्त भी कितने थे वो ज़माने में, 10-12 भक्त या 15 भक्त वो द्वारकामाई में मस्जिद में बैठते थे। तो वहाँ पे बाबा ने ऐसा हाथ ऊपर किया तो भक्तों ने बाबा को पूछा बाबा ये क्या है। तो बाबा ने जवाब दिया ये कुछ नहीं, मेरे लक्ष्मी माँ के लिए है। मैं एक फ़कीर, लक्ष्मी माँ मैं एक फ़कीर तेरे को क्या दे सकता हूँ, लेकिन तेरा नाम मैं 7 समुंदर निहाल करूँगा। ऐसा बोल के उन्होंने पहले 5 कॉइन उनको दिए। उन्होंने भी अपने साड़ी के पल्लू में वो कॉइन्स को टाइट करके यहाँ पे रख दिए। फिर वो अपना हवा डाल रही थी। उस दिन बाबा ने बोला था मेरे को हवा डालो, तो हवा डाल रही थी पंखे से। आज वो पंखा शिरडी म्यूजियम में रखा हुआ है, क्लॉथ का पंखा है तो वो रखा हुआ है। तो हवा डालती रही। फिर बाद में 2-3 मिनट के बाद बाबा ने वही किया, फिर पॉकेट में हाथ डाला और ऐसा ऊपर किया। तो भक्तों ने पूछा क्या है, नहीं पूछा बाबा ये किसको देना है। तो उनको भी लगा ना कि लक्ष्मीबाई को मिला है तो हमें भी मिलेगा। तो बाबा ने फिर जवाब दिया किसी को कुछ नहीं देना है, मेरी लक्ष्मी माँ को ही देना है। लक्ष्मी माँ मेरी तुरबत पे भक्तों की चींटियों जैसी कतार लगेगी, मतलब शिरडी में, और मेरी हड्डियाँ मेरी तुरबत से भक्तों से बात करेगी। और मेरे को पत्थर और ये चांदी के 9 सिक्के आगे दुनिया को चल के भक्ति का 9 मार्ग बतलाएंगे। और ऐसा, और मेरे को पत्थरवाड़ा में रखना। और ऐसा बोल के उन्होंने वो 4 सिक्के दिए और समाधि लिया तुरंत। मतलब ये बाबा का आखिरी टच है। ये ओरिजिनल सिक्के पूरी दुनिया में भ्रमण हो रहा है,
हमारे पुराने घर में जो रखे हुए सिक्के मैं जानकारी देता हूँ सभी साईं भक्तों को आपके चैनल के थ्रू कि वो जो रखे वो ब्लेजिंग कॉइन है, जो मेरे नानी ने मेरी माँ ने उनको दिए थे रखने के लिए घर में, क्योंकि अभी हम वहाँ पे नहीं रख रहे थे और वो घर लॉक कर दिया है और सिक्योरिटी की वजह से वो वहाँ पे नहीं रखते। लेकिन और पूरी दुनिया में ये 9 सिक्कों का आशीर्वाद जाना चाहिए, ऐसा वो लक्ष्मीबाई का सोनू, क्योंकि बाबा ने साक्षात बोला था कि तेरा नाम 7 समुंदर हो जाएगा, तो हो गया। पूरी दुनिया में जहाँ जहाँ साईं बाबा के मंदिर है, जिन घरों में साईं सच रहते हैं, तो वहाँ पे सबको लक्ष्मीबाई के बारे में मालूम हो गया। उसके बाद बाबा ने बताया मेरी तुरबत पे भक्तों की चींटियों जैसी कतार लगेगी शिरडी में दर्शन करने के लिए। लग गई। आप अपना दिलसुख नगर टेम्पल देखो, बाकी बहुत सारे टेम्पल्स है, चिंतापल्ली टेम्पल है, सब जगह पे भक्तों की लाइन लग रही है। तो बाबा ने ये कब बताया? 106 साल पहले। कोई बता सकता है? कोई नहीं। उसके बाद उन्होंने बताया कि मेरी हड्डियाँ भक्तों से बात करेगी, मेरी समाधि से, मेरी तुरबत से। जब आप शिरडी मंदिर में जाते हो, बिल्कुल सामने से, वीवीआईपी बन के नहीं, सामने से जब जाते हो तो आप बाबा के साथ बात करते हैं। जब वीवीआईपी बन के जाते हो तो 2 मिनट में बाहर हो जाते हो, तो बाबा तो सामने देख रहे हैं ना। तो इसीलिए डेली साईं बाबा को खाना खिलाती, इसलिए और 9 कॉइन्स देते बोले। हाँ, तो बाबा ने वो वही मेन रीज़न है कि उन्होंने बाबा का एक बेटा बोल के सेवा किया। पहले बाबा को खिलाना, और वो भी 35 साल विदाउट एनी एक्सेप्टेशन, अनटायर्ड सर्विस, जो उन्होंने निस्वार्थ सेवा किया। बाबा तो सबको देते थे, लेकिन बाबा ने बताया कि ये इसको संभाल के रखना, तुम्हारा कल्याण हो जाएगा, तेरा नाम 7 समुंदर पार जाएगा। तो वही हो रहा है। आज ये सिक्के दुबई, जर्मनी, टांजानिया, यूके, श्रीलंका, मलेशिया, पूरा वर्ल्ड वाइड चल रहा है। अभी हम ये यज्ञ शुरू कर रहे हैं। लेकिन अभी ये यज्ञ पहले है ना गुरुजी? हैदराबाद में प्रथम कर रहे हैं। शिरडी में 26 साल हो गया। ये 14 जनवरी को 2025 को 26वां यज्ञ हो गया, और ये 27 का यज्ञ देखो, 27 यज्ञ जो हो रहा है, 7 और 2 9 है, वो हैदराबाद में शुरू हो रहा है फर्स्ट। उसके बाद 2025 है, उसका भी 9 होता है। और वो यज्ञ में हम जो नियोजन किया है 999 कपल बिठाने का, उसका भी टोटल 9 ही आता है। वो बिल्कुल 999 तो हमने चुना है, लेकिन 2025 और 27 यज्ञ हमको लगता है कि ये बाबा ने ही चुन लिया है। कि हैदराबाद में, तेलंगाना में, अभी हमारे शिरडी में जो भी जितने भी भक्तगण आते हैं डेली, उसमें से 50% आपका तेलंगाना और आंध्र का रहता है बाबा जी, और बाकी 50% वर्ल्ड वाइड रहता है। तो ये भक्ति की वजह से ही ये सिक्के और ये फर्स्ट यज्ञ का प्रोग्राम शिरडी साई लक्ष्मी यज्ञ 999 हवन कुंड का हैदराबाद में 13 अप्रैल को होने जा रहा है। बाबा जी 999 जो जोड़ियाँ बैठने जा रहे हैं ना, क्या वो शादीशुदा ही रहना है? 999 जोड़ियाँ जो बैठेंगे कपल, वो शादीशुदा होना चाहिए। लेकिन जिनको शादी नहीं हुआ है, जिन्होंने शादी नहीं किया या शादी हुआ है लेकिन सिंगल रहते, वो भी सिंगल बल के बैठ सकते हैं। तो इसीलिए, और वो यज्ञ का हम वो शुरू कर दिया है। आपको जिनको यज्ञ में बैठना है, आपको नंबर्स मिल जाएंगे न्यूज़ चैनल में। प्राइम 9 को भी आप बोल सकते हैं, और बाकी हमारा ट्रस्ट ऑफिस है, उसके नंबर भी स्क्रोलिंग में आ जाएंगे, तो आप उसमें रजिस्ट्रेशन कर सकते हैं। अभी मोर देन 200 से तो अभी तक रजिस्ट्रेशन हो गया है, क्योंकि शिरडी ऑफिस हमारा बिल्कुल जगह जगह पे कॉल करके वहाँ पे रजिस्ट्रेशन शुरू हुआ है। तो ये सब कुछ है। और प्राइम 9 को मैं बहुत धन्यवाद देता हूँ, उनके पूरी टीम को धन्यवाद देता हूँ। उन्होंने एक 15-20 दिन से पूरा शुरू कर दिया ये काम, और आज से तो बिल्कुल स्टार्टअप हो गया है। तो आप सब लोग भक्तगण, और वो प्रोग्राम में ये चांदी के 9 सिक्के भी रहेंगे दर्शन करने के लिए। और सबसे महत्वपूर्ण बात, आप लोग को पता नहीं है कि बाबा ने जो म्हालसापति जी को जो पादुका दी थी, तो वो भी वो प्रोग्राम में दर्शन करने के लिए लाने वाले हैं। तो बाबा ने स्टार्ट में खंडोबा टेम्पल में कुछ दिन रहे, तो वहाँ पे बाबा ने वो म्हालसापति जी को पादुका दी थी स्टार्ट में, और लास्ट में लक्ष्मीबाई जी को ये 9 कॉइन्स दिए थे। तो स्टार्ट और बाबा का समाधि, मतलब ये दोनों चीज़ें बाबा की जो हाथ की है,
मतलब जो अपने हाथ से ये किया हुआ है और जो मैसेज दिया है दुनिया के लिए, भक्ति के 9 मार्ग, 9 फोल्ड पाथ ऑफ डिवोशंस और 9 क्वालिटीज डिवोटी शुड हैव। भक्त के 9 गुण क्या होने चाहिए। किसी ने कई टेम्पलों में बहुत करोड़ों रुपए में दान दिया इसलिए वो बड़ा भक्त हो गया, और जिसने 10 रुपए दिया तो वो छोटा भक्त हो गया। ऐसा नहीं होता है। आप कभी भी, मैं ये चैनल के थ्रू सभी भक्तगणों को एक मैसेज देता हूँ शिरडी की तरफ से, बाबा की तरफ से, कि आप कभी भी भक्ति में बड़ा छोटा मत बोलना, क्योंकि जिसको आप बड़ा बोलेंगे उसको अहंकार हो जाएगा, जिसको छोटा बोलेंगे वो दुखी हो जाएगा। इसलिए किसी को अहंकार नहीं देना है और किसी को दुखी भी मत करना है। और सर्विस करोगे, सेवा करोगे तो ही मेवा मिलेगा। लक्ष्मी भाई ने निस्वार्थ सेवा किया, बाबा का खाना खिलाया, इसलिए उनको ये चीज़ मिला और मेवा हमको मिल रहा है। हम पूरी दुनिया में घूम रहे हैं, चौथी पीढ़ी मेरी। तो इसलिए ये प्राइम 9 चैनल को भी धन्यवाद, उनके सभी टीम को धन्यवाद, और तेलंगाना के सभी साई भक्तों को धन्यवाद। और शिरडी आते रहिए साल में, और बाबा का साथ साथ 9 सिक्कों का भी दर्शन करते रही थी। ओम साई राम, ओम साई राम। बाबा जी 9 चांदी के सिक्के एंड आल्सो हमारा प्राइम 9 भी 9 ही है, तो हम हमेशा आपको सपोर्ट करते ही रहेंगे। आपने जो इतनी अच्छी अनोखी कहानी जो आपने सुनाई, हम बहुत धन्य हो गए। तो धन्यवाद आपका, बहुत बहुत धन्यवाद। शायद बाबा का ये कुछ लीला होगा कि साई 9 और प्राइम 9 एक हो जाए तो सब जगह पे नवविधा भक्ति बढ़ जाएगी, और भक्ति बढ़ाना ही जरूरी है। సో అదండి సాయిబాబా వారు చెప్పిన మాటల్ని అరుణ్ గారు చాలా చక్కగా వివరించారు. అసలు ఎలా లక్ష్మీబాయి షిండే గారికి ఏ పరిస్థితుల్లో ఆ కాయిన్స్ ఇచ్చారు. నిజంగా కాయిన్స్ని సెలెక్ట్ చేసుకోవడం, లక్ష్మీబాయి గారిని సెలెక్ట్ చేసుకున్న కాయిన్స్ని ఇవ్వడం అనేది కూడా చాలా అదృష్టవంతురాలండి. అక్కడి నుంచి వాళ్ళ కోడలికి, అక్కడి నుంచి శైలజమ్మ షిండే, అక్కడి నుంచి ఆయన తరతరాలుగా ఆ కాయిన్స్ని కాపాడుకుంటూ తరతరాలుగా వాటికి పూజలు నిర్వహిస్తూ, ఇంతకుముందు గురూజీ చెప్పినట్టు 25 సంవత్సరాలుగా షిరిడిలో ఏ విధంగా అయితే పూజలు చేస్తున్నారో మకర సంక్రాంతి రోజున, ఆ 9 నాణాలని ఇక్కడ హైదరాబాద్కి తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆనందం పొందాలి, షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ఇవాళ అరుణ్ గారు నడుం కట్టారు. దానికి అన్ని చోట్ల కూడా సాయిబాబా ఆలయాల్లో అన్ని చోట్ల కూడా ఈ నాణాలను ప్రదర్శించి అందరూ ఆశీర్వాదం పొందేలా చేస్తున్నారు. అండ్ ఏప్రిల్ 13 ఇందిరా పార్క్ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో మనకు ఈ 9 నాణాలను దర్శించుకునే భాగ్యాన్ని కలిగించారు అరుణ్ గారు. 999 మంది జంటలతో ఇది చేస్తున్నారు. అయితే జంటలు ఉండాల్సిన అవసరం లేదు, మీరు సింగిల్గా ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు గురువు గారు చెప్పినట్టు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పటికే చాలా ఫుల్ అయిపోయినాయని చెప్తున్నారు, అయినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు ఆ సేవలో తరించండి, సాయిబాబా ఆశీస్సులు పొందండి. ఒకసారి కార్యక్రమ వివరాలు నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు దైవిక 9 నాణాలు మరియు అసలు ద్వారకామాయి సాయిబాబా ఫోటోతో పల్లకీ సేవ ఉంటుంది. అలాగే 9 గంటల నుంచి 12 గంటల వరకు సాయి లక్ష్మి మహాయజ్ఞం, అలాగే 12 గంటల 5 నిమిషాలకు మహాయజ్ఞం పూర్ణాహుతి. ఇక మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు మహాప్రసాద భోజనం. వేదిక మీ అందరికీ తెలిసిందే, మరోసారి చెప్తున్నాను, ఇందిరా పార్క్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ హైదరాబాద్. సమయం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు. సో అందరూ కూడా ఆహ్వానితులే. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని ప్రైమ్ 9 ఛానల్ నుంచి మేమందరం కోరుకుంటున్నాము. సాయిరామ్. ओम साई राम। मैं सभी साई भक्तों को और एक इन्फॉर्मेशन देना चाहता हूँ कि बहुत भक्तगणों को, साई बाबा के भक्तगणों को एक कन्फ्यूजन है कि भाई अरुण जी का नाम गायकवाड़ है, तो इसीलिए ये इन्फॉर्मेशन बहुत ज़रूरी है। और 9 के वजह से 9 का ही आगे चल रहा है। तो इसलिए जो लक्ष्मीबाई जी थी, उनकी बहू सोनूबाई नाना पटेल शिंदे और उनकी बेटी शैलजा माँ शिंदे, और शैलजा माँ जो मेरी माँ है, उनका शादी होने के बाद शिंदे टू गायकवाड़ हो गया। मैं मतलब माँ का नाम शिंदे है पेरेंट्स का, और मेरे फादर का नाम गायकवाड़ है, इसलिए शिंदे गायकवाड़। तो वो भी शैलजा माँ शिंदे गायकवाड़ है, और मैं भी माँ का नाम यूज कर सकता हूँ। अभी महाराष्ट्र गवर्नमेंट ने भी परमिशन दिया है, इसलिए मैं भी अरुण शिंदे गायकवाड़ हूँ। इसलिए आप बिल्कुल कंफ्यूजन में मत रहिए। ये बाबा के, मैं ये कॉइन्स के साथ 1966, अभी मेरा बर्थ डेट भी मालूम होगा आपको, 1966 से मैं ये कॉइन के साथ हूँ।
और मेरी माँ 1963 के से मतलब 1947 से, उनका जन्म 1947 है, वो लक्ष्मीबाई का सेवा किया, अपनी माँ बाप का सेवा किया, इसीलिए ये कॉइन्स उनको मिल गया। ये क्या कोई प्रॉपर्टी नहीं है, प्रॉपर्टी तो बच्चों में बेटों में बढ़ जाती है, लेकिन ये सेवा है। लक्ष्मीबाई को भी वो 9 कॉइन्स बाबा ने सेवा के प्रतीक ही दिया है। और क्योंकि बाकी भी भक्तगण थे उनके, बाईजामा, तात्या पाटिल कोते, उसके बाद मालसापति जी, बहुत सारे भक्तगण थे, श्यामा देशपांडे, चांदोरकर जी, बूटी जी। तो लेकिन लक्ष्मीबाई की सेवा बाबा को अच्छी लगी, इसलिए उन्होंने, सबकी अच्छी लगी, लेकिन लक्ष्मीबाई ने शायद ज़्यादा सेवा हो गया होगा, तो इसलिए उनको सेवा का प्रतीक दिया। और लक्ष्मी के हाथ में जाना चाहिए ना, ये बाबा की आखिरी लक्ष्मी जी, उनके। आज भी मैंने जो ये पूजा जो 9 सिक्कों का पूजा जब भी हम करते हैं, वो भी लक्ष्मी के हाथ से ही करते हैं। आज ये मैडम के हाथ से पूजा होगा, शायद वो भी लक्ष्मी है ना उनके घर के लिए, तो इसीलिए लक्ष्मी पूजा है और इसको हम संभाल रहे हैं और ये लीगेसी आगे लेके जा रहे हैं। और बाबा ने बोला कि तेरा नाम 7 समुंदर निहाल हो जाएगा, इसका मतलब इसका जगह जगह पे ये सिक्कों के जरिए लोगों में भक्ति आनी चाहिए और इसका भक्ति का मार्ग चलना चाहिए। इसलिए हमें अभी जगह जगह पे यज्ञ करके लोगों को सिक्कों के दर्शन करवाएंगे और प्राइम 9 इसमें साथ दे रहा है। बाकी सब भक्तगणों को फिर से एक बार आह्वान है कि यज्ञ में बैठिए, रजिस्ट्रेशन कीजिए। ऐसा मौका फिर से कब आएगा मुझे पता नहीं है, बाबा को जब यहाँ पे आना होगा हैदराबाद में तब आएंगे, क्योंकि हमने, हमारी माँ ने बोला है कि 3 साल तक ये यज्ञ पूरे जहाँ जहाँ आपको निमंत्रण आ रहे, पूरे हिंदुस्तान से और वर्ल्ड वाइड भी, मलेशिया से भी मेरे को कांटेक्ट हुआ अभी, तो इसीलिए ये यज्ञ में 999 में आप ज़रूर बैठिए। 999 से भी ज़्यादा हो गए तो उसका भी इंतज़ाम हमने शुरू कर दिया है, तो इसीलिए आप बिल्कुल, लेकिन जल्दी से जल्दी जो रजिस्ट्रेशन करेंगे फर्स्ट कम फर्स्ट सर्व बेसिस पे उनको फर्स्ट दिन यज्ञ में बैठने को ఛాన్స్ मिलेगा। ఇంకొక మంచి విషయం చెప్పారండి. 999 మంది జంటలు మాత్రమే కాదు, ఎక్కువగా వచ్చినప్పటికీ కూడా మేము వాళ్ళందరినీ కూర్చోపెడతాము, అందరి చేత మహాకుండ యజ్ఞం కూడా చేయిస్తాము, సో దాంట్లో సందేహం లేదు అని చెప్పారు. అయితే మనకు హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఈ మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ వచ్చి దర్శించుకోవాలని చెప్పి గురూజీ చెప్తున్నారు. అయితే లక్ష్మీబాయి షిండేకే ఎందుకు ఇచ్చారు అనేది అందరికీ ఒక సందేహం వస్తుందని చెప్పేసి ఇందాక మాట్లాడారు. మరి ఆమె బాబా వారి సేవలో తరించారు కాబట్టి ప్రతిరోజు ఆవిడ అన్నం పెడుతుంటే బాబావారు తిన్నారు కాబట్టి ఆ సేవకు ఆయన ముగ్ధుడయ్యి సాయిబాబా వారు ఆమెను ఎంచుకొని ఆ 9 నాణాలు ఆవిడకి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి తరతరాలుగా వీరు కాపాడుకుంటూ వస్తున్నారు. షిండే గారు ఇక్కడి నుంచి ఇక మీదట కూడా ఈ 9 నాణాల మహాయజ్ఞం లేకపోతే ప్రదర్శించడం అనేది ఇక మీదట కూడా ఇంకా ఇలాగే కొనసాగుతుంది అని చెప్తున్నారు. అందుకనే దేవుడు ఎవరిని చూస్ చేసుకోవాలో, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఆ కాయిన్స్ ఇచ్చారని చెప్పేసి ఆ విషయాన్ని చాలా స్పష్టంగా మనకు వివరించారు. థ్యాంక్ యూ గురూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।